ఇక నారాయణఖేడ్ ఉప ఎన్నికలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. వరంగల్ బైపోల్ గ్రేటర్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ బైపోల్లో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఈవీఎంలకు ప్రింటింగ్ సదుపాయం కల్పించాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు దాసోజు శ్రవణ్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నారాయణఖేడ్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాము. ఎన్నికల నిబంధనల ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికలు గనక జరపాలంటే తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ తో పాటుగా VVPATs అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రేస్ అంటారు. అంటే అది ప్రింటర్, అంటే ఓటు వేసిన వాడు ఎవరికి ఓటేసినారు అని చెప్పని కనపడేటువంటి ఒక విధంగా ఒక చిన్న ప్రింట్ మన ATM మెషిన్లో ఎట్లయితే ప్రింట్ వస్తుందో ఆ ప్రింట్ బయటకు వస్తుంది. తప్పనిసరిగా ఎక్కడైనా ఎన్నికలు జరిగినట్టయితే అక్కడ ప్రింటర్స్ పెట్టాలా అని చెప్పని రాజ్యాంగంలో పొందుపరచగలిగింది, చట్టంలో పొందుపరచడం అయింది. ఇవాళ GHMC ఎన్నికలో కూడా అదే రకమైనటువంటి ఒక ఫలితాలు రావటము, తర్వాత ట్యాంపరింగ్ జరిగిందని చెప్పని పెద్ద ఎత్తున మాకు ఆధారాలతో సహా మాకు ముందుకు రావడంతో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లోనైనా ధర్మం, చట్టం, రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక రీతిలో ఈ ప్రింటర్స్ను పెట్టాలని చెప్పని మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారికి ఢిల్లీలో డే బిఫోర్ ఎస్టర్డే వి వెంట్ అండ్ మెట్ హిమ్. మళ్ళీ ఇవాళ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అయిన భన్వర్లాల్ గారిని కూడా మేము కలవటం